వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 10వ తరగతి ఫలితాల్లో పారమిత విద్యార్థుల అత్యుత్తమ ప్రతిభ. సకాలంలో వర్షాలు కురవాలని అదోనిలో ఎరుకల కాలనీలో ఇంటింటికి కుంభం. వికారాబాద్ చిగులపల్లి గ్రౌండ్స్ లో బహిరంగ సభ నిర్వహించిన మందకృష్ణ మాదిగ. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి సహకరించండి. ఇక వివరాల్లోకి వెళ్తే, సిపిఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ పిలుపు. దేశంలో ప్రజలను పట్టి పీడించే దోపిడీదారుల రాజ్యంపై దేశ సంపద సృష్టిస్తున్న కార్మిక రాజ్యం కొరకు పోరాడాలని, కార్మిక కర్షక హక్కులకై నిరంతరం పోరాడాలని, అందుకే రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించి దేశాన్ని కాపాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. 138వ మేడే సందర్భంగా సిపిఎం జిల్లా కార్యాలయంలో అరుణ పతాకాన్ని ఎగరవేసిన అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. సిపిఎం పట్టణ కార్యదర్శి బానోత్ సీతారాం, సిఐటియు పట్టణ కన్వీనర్ కుమ్మరికుంట్ల నాగన్న అధ్యక్షతన జరిగిన సభలో శ్రీనివాస్ మాట్లాడుతూ, కార్మికులు కర్షకులు ఈ దేశ నిర్మాతల్ని వారి హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు పతనం కాక తప్పదని హెచ్చరించారు. కార్మిక వర్గానికి, అందులో భవన నిర్మాణ కార్మికానికి వర్గానికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక మేడేకు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ మేడేకు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకోసమంటే ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈరోజు కార్మికులు పోరాడి సాధించుకున్న అన్ని హక్కులని, అన్ని చట్టాలని మార్చడం కోసం అధికారంలో ఉన్న పార్టీలు, అధికారంలో ఉన్న ఈ యొక్క సంఘాలు ప్రయత్నం చేస్తాయి. అందుకోసమనే ఈరోజు మన హక్కుల్ని, మన చట్టాలని కాపాడుకోవడం కోసం ఇవాళ మేడేని జరుపుకోవాల్సిన అవసరం ఉంది. 8 గంటల పని దినాన్ని 12 గంటలకు మార్చడం కోసం ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తాయి. అందులో భాగంగానే ఈరోజు మనకున్న ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులకున్న ఇవాళ సంక్షేమ చట్టం దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ఈ సంక్షేమ చట్టం అమలవుతుంది. ఈ సంక్షేమ చట్టాన్ని కూడా రద్దు చేయడం కోసం ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. అందుకోసం ఎన్నికల సందర్భంగా మనం అందరం ఆలోచించుకోవాలి. ఈరోజు అధికారంలో బీజేపీ ప్రభుత్వం ఇవాళ మన కార్మిక వర్గాన్ని మరింత దోపిడీ చేయడం కోసం, కట్టు బానిసలుగా మార్చడం కోసం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఉన్న మనకున్న 40 కార్మిక చట్టాల్ని 4 కోడ్లుగా మార్చేసి మొత్తం మన హక్కుల్ని రద్దు చేసే ప్రయత్నంలో భాగంగా జరుగుతుంది. అందుకోసం మోడీ గారు 3వసారి అధికారంలోకి వస్తే కార్మికులు ఇవాళ పిచ్చెత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకోసం ఈరోజు ధరలు పెరిగినాయి, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో మనం మేడే జరుపుకుంటున్నాం. ఇవాళ రాబోయే కాలంలో కార్మిక వర్గం ఐక్యంగా ఉండి అందులో భవన నిర్మాణ కార్మిక రంగానికి సంబంధించిన సంక్షేమ చట్టాలని కార్మికులు అనేక రకాలని వాళ్ళు ఉపయోగించుకొని వాటిని మరింత బలవత్తరం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఈ మేడే సందర్భంగా మీ అందరికీ మరోసారి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈరోజు ఎలక్షన్ కోడ్ మేడే జరుపుకుంది కాబట్టి దీనికి హంగు ఆర్భాటం లేకుండా చాలా సాదా సీరాగా జరుపుకుంటున్నాం. కావున కార్మికులకు, వ్యాపారస్తులకు, మా యజమానులకు అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సంజయ్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు రోజుకు 8 గంటల పని కోసం చికాగో మహానగరంలో జరిగిన పోరాటంలో ఎందరో అమాయక కార్మికులు, సామాన్యులు పోలీసులు కాల్పుల్లో చనిపోయారు. వారి పోరాట ఫలితమే నేడు ప్రపంచవ్యాప్తంగా కార్మికులు 8 గంటలు పనిచేస్తున్నారు. సింగరేణి వేల కోట్ల సంస్థల్లో ప్రైవేటీకరణ పేరుతో కార్మికులు శ్రమను దోచుకుంటున్నారు. సుమారు 65,000 కాంట్రాక్టు కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు. కొన్ని చోట్ల ప్రైవేట్ కాంట్రాక్టర్లు 12 గంటలు పని చేయించుకుంటున్నారు. శ్రమ తగ్గ జీతం ఇవ్వకుండా బానిసల్లాగా చూస్తున్నారు. వారికి త్వరలో పోరాటం ద్వారా గుణపాఠం తప్పదు అని అన్నారు. వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, బానిసత్వానికి వ్యతిరేకంగా మరి మంచి పని దినాలు ఉండాలి, మరి పనిచేసే చోట మరి పరిశుభ్రంగా ఉండాలని చెప్పి చికాగో మహానగరంలో 1886 మే 4 నాడు మరి మేఫేర్ ప్లేస్లో కార్మికులు తమ హక్కులకు వ్యతిరేకంగా మన హక్కులు సాధించుకోవాలని చెప్పి ఏకైక లక్ష్యంతో మంచి పోరాటం చేస్తుంటే ఆనాడు ఆ గుంపులో మరి పోలీసుల పైన ఒక బాంబు విసరడం వల్ల ఎంతోమంది కార్మికులు చనిపోవడం జరిగింది. మరి ఆ దినాన్ని పురస్కరించుకొని 1889 మరి మే 4 నాడు మే 1 నాడు మేడేగా దీన్ని పురస్కరించుకోవడం జరుగుతుంది. సింగరేణిలో కూడా
70,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తుంటే వాళ్ళకు హై పవర్ కమిటీ వేతనాలు ఇవ్వకుండా, క్వార్టర్లు ఇవ్వకుండా, మరి వాళ్ళకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం అందించకుండా శ్రమ దోపిడీ జరుగుతున్నది. కనుక రానున్న రోజుల్లో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల కోసం, మరి ఆటో యూనియన్ సోదరుల కోసం మరి పెద్ద పోరాటమే చేయడం జరుగుతుంది. కనుక కార్మికులారా ఏకంగా అండి, మరి మన హక్కులు మనం సాధించుకుందాం. పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప. మరి ఆ సంఖ్యలను తెప్పాలంటే మనం అందరం ఐకమత్యంగా సింగరేణిలో మన హక్కు సాధించుకోవడం కోసం త్వరలో ఒక పెద్ద ఉద్యమం చేయాలని చెప్పి టీఎన్టీసీ తరఫున, మరి తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. కుప్పం మండలంలో బుధవారం వినాయక పెయింటింగ్ అసోసియేషన్ కార్మికులు మేడే వేడుకలు నిర్వహించారు. తిరుపతి గంగమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీగా బయలుదేరి పెయింటింగ్ కార్మిక సంఘం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూనియన్లో సుమారు 150 మంది కార్మికులు పనిచేస్తున్నారని, వారికి ప్రతి నెల కమిటీ సమావేశం జరుపుటకు కమిటీ హాల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ అధికారులను కోరారు. గత పెయింటింగ్ వర్క్ చేస్తూ మాకు ఇంతవరకు కాలనీలు కానీ భవన హాలం కానీ ఏది మాకు ఉపయోగించడం లేదు. కావున నెక్స్ట్ రాబోయే ప్రభుత్వం పైన మా పైన దయ కలిసి మాకు ఒక భవనం కానీ సర్దుబాటు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అది అందరికీ నమస్కారము. ఈరోజు కార్మికుల దినోత్సవం సందర్భంగా మేము కుప్పం వినాయక పెయింటర్ యూనియన్ తరఫున మేము ర్యాలీ వెళ్తున్నాము. మా వల్ల అయినది ఒక 100 మందికి భోజనం చేస్తున్నాము. వినాయక యూనియన్ తరఫున పెయింటింగ్ కుప్పం యూనియన్ వర్కర్స్ కుప్పం. మేడే అమరవీరుల స్ఫూర్తితో కార్మిక హక్కులకై కదులుదామని, మతోన్మాదాన్ని, ఫాసిస్టు విధానాలను వ్యతిరేకించుదామని కార్మిక లోకానికి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకుల మండల వెంకన్న జిల్లా ప్రధాన కార్యదర్శి హెచ్ లింగన్నలు పిలుపునిచ్చారు. మైబాద్ పట్టణంలోని శ్రీరామ రైస్ మిల్, రాజ్దాల్ మిల్, వ్యవసాయ మార్కెట్ సెంటర్ మిల్, డ్రైవర్స్ భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో 138వ మేడే సందర్భంగా జెండాలను ఆవిష్కరించి అమరవీరులకు నివాళులర్పించి కార్మిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు మండల వెంకన్న, జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు పర్వత కోటేష్ లింగన్నలు మాట్లాడుతూ చికాగో కార్మికుల పోరాట ఫలితంగా 8 గంటల పని విధానంతో పాటు అనేక హక్కులు కార్మికులు పొందినారని తెలిపారు. హక్కుల కోసం పోరాడినటువంటి దినంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఈరోజు కొన్ని పాలకవర్గ పార్టీలు కూడా మేడేలు జరుపుతున్నాయి. ఎర్ర జెండా నాయకత్వంలో అనేక పోరాటాలు, రక్త తర్పణలు, త్యాగాలు చేసి హక్కులు సాధించుకున్నటువంటి రోజును ఇవాళ గులాబీ జెండాలతోటి, ఇలా గులాబీ జెండా పుట్టినరోజు కాదు. గులాబీ జెండా అనేది దోపిడీ పాలక వర్గాలను, వాళ్ళ ప్రయోజనాలను కాపాడేటువంటి జెండా. ఇలా వాళ్ళు గులాబీ జెండాలు కార్మికుల దినోత్సవం రోజు ఎగరవేయడం అనేది చాలా హాస్యాస్పదం, సిగ్గుసేటు అయినటువంటి విషయం. ఏనాడు గులాబీ జెండా కార్మికుల హక్కుల కోసం రక్త తర్పణ చేయలేదు. కార్మికుల యొక్క హక్కులను కాలరాసినటువంటి జెండాలు ఇవన్నీ కూడా. ఈరోజు 138 సంవత్సరాల కింద ఎర్ర జెండా నాయకత్వంలో పోరాటాలు జరిగినాయి. ప్రపంచంలో కార్మికులకు అమెరికా నగరంలో, చికాగో నగరంలో కార్మికులు 2 లక్షల మంది పెద్ద ఎత్తున తమ హక్కుల కోసం 8 గంటల పని విధానం కోసం పోరాటం చేస్తే ఆ రోజు పెట్టుబడిదారులు అండగా ఉన్నటువంటి అమెరికా ప్రభుత్వం వాళ్ళ మీద కాల్పులు జరిపి రక్తపు టేరులు పారించినటువంటి పరిస్థితి ఉన్నది. దాని ఒక కుట్ర జరుగుతుంది. ఆ కుట్రను
మనం ఓడించాలి, ఆ కుట్రను బట్టబయలు చేయాలి, ఆ కుట్రను కొనసాగనీయకుండా చేయాలని చెప్పి కార్మిక వర్గానికి ప్రజలకందరికీ కూడా మేము సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మేడే ఉత్సవాలను జరుపుకుంటున్నాం. అందులో భాగంగా భారత కార్మిక సంఘాల సమైక్య IFT ఆధ్వర్యంలో మహబూబాబాద్ పట్టణంలో హమాలి, మిల్ డ్రైవర్స్, భవన నిర్మాణ కార్మిక సంఘం, ఆల్ డీజిల్ మెకానిక్ వర్కర్స్, అదేవిధంగా పెట్రోల్ బంక్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ మహబూబాబాద్ పట్టణంలో మేడే ఉత్సవాల జెండాలను ఎగరేయడం జరిగింది. ప్రధానంగా ఆ రోజు జరిగినటువంటి చికాగో నగరంలో జరిగినటువంటి ఉద్యమం, మాకు పని గంటలు తగ్గించండి, సమాన వేతనం ఇవ్వండి అని చెప్పేసి ఆ రోజు ఏదైతే చికాగో నగరంలో జరిగినటువంటి పోరాటంలో అమరులైనటువంటి చికాగో అమరవీరుల సాక్షిగా వాళ్ళ రక్తంలో తడిసినటువంటి గుడ్డను ఏదైతే అందించారో ఆ జెండాను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జెండాగా, ఇది కార్మికుల ఉత్సవం, కార్మికుల చిహ్నంగా జెండాను ఎగరేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మన దేశంలో కూడా 8 గంటల పని దినం ఉన్నటువంటి కార్మికుల హక్కులను ఉన్నటువంటి 8 గంటల పని దినము, 8 గంటల విశ్రాంతి, 8 గంటలు వినోదం ఉన్నటువంటి గంటల్ని ఈరోజు మన దేశంలో మన మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 44 చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చి ఇవాళ కార్మికుల హక్కుల్ని కాలరాస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు లేకుండా చేస్తామని చెప్పి మేడే ఈరోజు కార్మికుల విడగొట్టాలని చూస్తున్నటువంటి విధానాన్ని తిప్పికొట్టాలని చెప్పి కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం. ఈరోజు జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని ఓడించాలని చెప్పి కార్మిక వర్గానికి, కార్మిక శ్రేణులందరికీ కూడా ఈ సందర్భంగా IFT తరఫున పిలుపునిస్తున్నాం. చిత్తూరు జిల్లా శాంతిపురం వైఎస్ఆర్ పార్టీకి చెందిన యువకులు ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ PS మునిరత్నం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గ విస్తరణ కమిటీ కన్వీనర్ డాక్టర్ BR సురేష్ సమక్షంలో టీడీపీలోకి చేరడం జరిగింది. పార్టీలో చేరిన వారికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీపై యువత ఏ స్థాయిలో ఆగ్రహంగా ఉందో చెప్పేందుకు ఈ చేరికలే నిదర్శనమన్నారు. ఉద్యోగాల నియామకాలు లేక నిరుద్యోగులు మోసం చేసిన జగన్ రెడ్డి యువత ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు విశ్వనాథ్ నాయుడు, జనార్దన్ రెడ్డి, చంద్ర యూనిట్ ఇన్ఛార్జ్ మరియు శాంతిపురం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వరంగల్ ఓసిటీలోని మినిస్టర్ కొండ సురేఖ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం. ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య, కొత్తగా పార్టీలో చేరిన కార్యకర్తలకు పాత కార్యకర్తల మధ్య గొడవ, కొత్తగా కాంగ్రెస్ లో జాయిన్ అయిన కార్యకర్తలకు ప్రాధాన్యతను ఇస్తున్నారంటూ ఆవేదన. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య ముందు కొట్టుకున్న కార్యకర్తలు, ఇంత చెప్పినా వినకపోవడంతో కార్యాలయం నుంచి వెళ్లిపోయిన కడియం కావ్య రసభాసగా మారిన మంత్రి కార్యాలయం. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా, జెడ్పీ కార్యాలయం ఎదురుగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మిక జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కరీంనగర్ BRS పార్టీ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, BRS నాయకులు ఎడ్ల అశోక్, గంట శ్రీనివాస్, మేచినేని అశోక్ రావు, కార్పొరేటర్ కాసాల శ్రీనివాస్ మరియు కార్మిక సంఘం నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారు మనకు 1000 రూపాయలు ఈ పండుగ రోజు మేడే సందర్భంగా 1000 రూపాయలు మనకు పెంచారు. గౌరవ ఎమ్మెల్యే గారు కార్మిక పతాకాన్ని ఆవిష్కరిస్తున్నారు. అందరూ జై జై నినాదాలతో, కార్మిక నినాదాలతో జై తెలంగాణ, మేడే మేడే మేడే, వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి.
కార్మికులు చప్పట్లతో కార్మికుల నిండా పనులు చేసి జై తెలంగాణ. నగరం ఇంత గొప్పగా సుందరంగా మనం తీర్చిదిద్దుకుంటున్నాం అంటే మీకు అందరికి తెలియ 1000 కోట్ల రూపాయలు ఎంత బ్రహ్మాండంగా రోడ్లు బ్రహ్మాండంగా కార్మికుల ఐక్యత, ఆటో డ్రైవర్ ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. నమస్కారం అన్న. మన ఎంపీ గారు వినోద్ గారు నమస్కారం అన్న. మన శ్రీనివాస్ రెడ్డి అన్నకు జిల్లా కార్మిక అధ్యక్షుడు నమస్కారం. మా ఆటో డ్రైవర్ ఆటో బూట్ కార్మికుల ఐక్యత, ఆటో బూట్ డ్రైవర్ ఐక్యత, ఆటో ట్రయల్ యూనియన్ ఐక్యత, ఆటో ట్రయల్ యూనియన్ ఐక్యత. ప్రపంచ కార్మికులారా మేడే వర్ధిల్లాలి వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత. గౌరవ ఎమ్మెల్యే గారు మేడే ఐక్యత. ముఖ్యమంత్రి గారు మనకు 1000 రూపాయలకి పండుగ రోజు మేడే సందర్భంగా 1000 రూపాయలు మనకు పెంచారు. గౌరవ ఎమ్మెల్యే గారు కార్మిక పతాకాన్ని ఆవిష్కరిస్తున్నారు. అందరూ జై జై నినాదాలతో కార్మిక నినాదాలతో జై తెలంగాణ. మేడే 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 వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ జరుపుకునే పండుగ మేడే పండుగ. అందుకే ఈరోజు కరీంనగర్ నగరంలో మా కార్మిక సోదరులందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో మేడే కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు. ఈ పండుగ నిర్వహించుకుంటున్నారు. మీ అందరూ శుభాకాంక్షలు. అందుకే టీఆర్ఎస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పక్షాన కార్మికుల పక్షాన పనిచేసింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కూడా ముఖ్య పొందిన కార్మికులు కాబట్టి రేపు రాబోయే కాలంలో కూడా తప్పక కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మళ్ళీ కూడా మీ యొక్క హక్కుల పోరాటం కోసమై మా టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందని చెప్పుకోవచ్చు. అదే రేపటి కూడా ముందుకెళ్ళండి. అందుకే మీకు అండగా మా పార్టీ వెన్నంటే ఉంటుందని చెప్పుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలుస్తున్నాడు. మేడే దినోత్సవం సందర్భంగా భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతంలో మేడేను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మేడే సందర్భంగా గోదావరిఖనిలోని వివిధ బస్తీలలో జెండాలు ఎగరవేయడం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్ముడు ఐక్యస్థానంలో జెండా ఆవిష్కరించాల్సిందిగా కోరుతాను. భారత 100 సంవత్సరాల క్రితం పెట్టుబడిదారులు దాన్ని కట్టుబడి ఎలాంటి మిట్టివేసినటువంటి వర్గానికి తెలియజేసినందుకు
పంపింది. వహించినటువంటి అది నాయకుడిని ఉరిదీసింది. నుండి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా సాధించి తీసుకోవడం జరిగింది. ఇవాళ దేశంలో కేంద్రంలో కాలంలో ప్రభుత్వ రంగం కూడా ప్రైవేట్, అంతేకాకుండా ప్రభుత్వ రంగంలో 70 సంవత్సరాల కనీసం అన్నింటినీ కూడా రద్దు చేసి 4 కోట్ల పరిస్థితి అణిచివేస్తున్నటువంటి ఇవాళ టాటా యమానీలకు తాకట్టు పెడుతున్నటువంటి మోడీ అవసరం ఉంది. అంతేకాదు పోరాడే గుంతలపై ఇవాళ ప్రజలపై, కష్టజీవులపై, నిరుద్యోగులపై, విద్యార్థులపై, సమస్తం అన్ని వర్గాల ప్రజలపై ఇవాళ తుపాకీ వేలాడుతుంది. రేపు ఫాసిజం ప్రమాదం కొంచెం ఉందని చెప్పి ఇవాళ IFT జాతీయ కమిటీ ఇవాళ భారత కార్మిక వర్గానికి ఒక హెచ్చరిక చేస్తుంది. ఈ ఫాసిజాన్ని మనం తిప్పికొట్టకపోతే రానున్న ఈ వచ్చేటువంటి 18వ లోక్సభ ఎన్నికల్లో సరైనటువంటి బుద్ధి మనం భారతీయ జనతా పార్టీకి, మోడీ సర్కార్కు చెప్పాలని చెప్పి కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలంలోని చుంచు ఎర్రగుడి సంగాల గ్రామాల్లో పత్తికొండ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి కె శ్యామ్ కుమార్ తో కలిసి నాగరాజు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు. ప్రచారాల్లో భాగంగా గ్రామాల్లో పర్యటించిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ తనకు ఒక అవకాశం ఇచ్చి ఎంపీగా గెలిపిస్తే ప్రతి ఎకరానికి సాగునీరు తీసుకురావడంతో పాటు చిన్న చిన్న పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని స్పష్టం చేశారు. అడ్డం పెట్టి ఎప్పటికైనా ఫోటో అడ్డం పెడితే నీకు అందరూ వస్తుంది. మామూలుగా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.